తెలుగు ప్రేక్షకులను ఎంతో ఎదురు చూసేలా చేసే ఒకే ఒక్క రియాలిటీ షో బిగ్ బాస్. గత 7 ఏళ్లుగా ఈ షో ఆడియన్స్ ని అలరిస్తూ హిట్ అవుతూ వస్తుంది. గతేడాది వచ్చిన సీజన్ 7 అయితే సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో నిర్వాహకులు మరింత జోష్ లో ఆడియన్స్ లో ఆ జోష్ తగ్గకుండా ఉండేందుకు త్వరగా బిగ్ బాస్ సీజన్ 8 ని ప్రారంభం చేయాలని భావిస్తున్నారట. మొదట ఓటీటీ రెండవ సీజన్ ని మార్చిలో స్టార్ట్ చేయాలని భావించారు. ఓటీటీ షో కోసం సీజన్ 7 లో వచ్చిన కొంతమంది కంటెస్టెంట్స్ ని కూడా సెలెక్ట్ చేశారు. కానీ కొత్త సెలబ్రిటీలు మాత్రం ఓటీటీ షోకి రావడానికి ఆసక్తి చూపలేదట. ఇక కింగ్ నాగార్జున గారు కూడా ఓటీటీ షోకి హోస్ట్ చేయడానికి ఆసక్తి చూపలేదట. సీజన్ 7 ఫైనల్ తర్వాత పల్లవి ప్రశాంత్ విషయంలో జరిగిన కొన్ని సంఘటనలు దీనికి కారణం కావచ్చు అని తెలుస్తుంది. అందుకే నిర్వాహకులు ఈ ఓటీటీ సీజన్ ని పక్కన పెట్టి సీజన్ 8 ని త్వరగా స్టార్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మేలో సీజన్ 8 రాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సీజన్ 8 కి సెలబ్రిటీస్ ఎంపిక కూడా స్టార్ట్ అయినట్టుగా సమాచారం. ఈ క్రమంలో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ హెబ్బా పటేల్ సీజన్ 8 లో వస్తున్నారని సమాచారం. బిగ్ బాస్ అంటే ఒక సెలబ్రిటీ షో. సినిమాలు, సీరియల్స్ లో అలాగే అనేక షోస్ లో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న సెలబ్రిటీస్ వస్తే వాళ్ళని చూడడానికి బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతో ఉత్సాహం చూపిస్తారు. కానీ గతంలో కొన్ని సీజన్స్ లో ఆడియన్స్ కి ఎక్కువ తెలియని వాళ్ళని నిర్వాహకులు హౌస్ లోకి తీసుకొచ్చారు. కానీ సీజన్ 8 లో మాత్రం ఎక్కువ శాతం అందరికీ తెలిసిన సెలబ్రిటీస్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకే తెలుగులో దాదాపుగా 10 సినిమాల్లో నటించిన హెబ్బా పటేల్ ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారట. హెబ్బా పటేల్ తెలుగులో కుమారి 21F, ఈడో రకం ఆడో రకం, ఓడెల రైల్వే స్టేషన్ తో పాటు మరికొన్ని సినిమాలో హీరోయిన్ గా నటించారు. అంతేకాకుండా కొన్ని సినిమాలు ఐటమ్ సాంగ్స్ లో కూడా అలరించారు. కానీ ఈ మధ్య ఆమెకు సినిమాల అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో మళ్ళీ ఆమెకు క్రేజ్ రావాలంటే బిగ్ బాస్ లోకి రావాలని ఆమె ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ నుండి ఆఫర్ వచ్చిందట. మంచి పారితోషికంతో పాటు స్టార్ మాలో వచ్చే కొన్ని షోస్ కు ఆమెను జడ్జిగా తీసుకుంటారనే ఆఫర్ ఇచ్చారట. దాంతో హెబ్బా పటేల్ బిగ్ బాస్ లోకి రావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆమె వస్తే యూత్ ఆడియన్స్ బిగ్ బాస్ ని మరింత ఎక్కువగా చూసే అవకాశం ఉంది. ఒక హీరోయిన్ హౌస్ లో దాదాపు 20 మంది కంటెస్టెంట్స్ తో ఎలా పోటీ పడుతుందన్నది ప్రేక్షకులు ఆసక్తిని రేపుతుంది. దాంతో టీఆర్పీ రేటింగ్ కూడా ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంది. మరి హెబ్బా పటేల్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తారా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక సీజన్ 8 మేలో స్టార్ట్ కాబోతున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని కారణాల వల్ల సీజన్ 8 త్వరగానే స్టార్ట్ చేయబోతున్నట్టుగా సమాచారం. నాగార్జున గారి హోస్ట్ చేస్తారని కూడా తెలుస్తుంది. సీజన్ 7 వరకు నాగార్జున గారు హోస్ట్ చేశారు. ఇప్పుడు సీజన్ 8 కి కూడా ఆయన్ని కంటిన్యూ అవుతారని సమాచారం. ఇక హెబ్బా పటేల్ తో పాటు సీజన్ 8 లో పాల్గొనబోయే మరికొందరు పేర్లు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. వారిలో సీనియర్ యాంకర్ ఉదయ్ భాను, హీరోయిన్స్ సురభి, ఈషా చావ్లా, టీవీ యాక్టర్ ప్రభాకర్, నటుడు భద్రం, డాన్స్ మాస్టర్ యష్, సింగర్ మోహన భోగరాజు, పార్వతి అలాగే సీరియల్ యాక్టర్స్ కూడా బిగ్ బాస్ లోకి రాబోతున్నట్టుగా సమాచారం. ఉల్టా పుల్టా అంటూ సీజన్ 7 మంచి హిట్ అయింది. అందుకే సీజన్ 8 ని అంతకుమించి ప్రేక్షకుల ఊహకు అందకుండా ఉండేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. సీజన్ 8 లో అన్ని సరికొత్తగా ఉన్నాయని తెలుస్తుంది. దాదాపుగా 22 మంది కంటెస్టెంట్స్ ఒకేసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారని సమాచారం. అన్ని కుదిరితే మే చివరి వారంలో బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా ఈ షో త్వరగా స్టార్ట్ అవ్వాలని ఎదురు చూస్తున్నారు. మరి ఫిలిం నగర్ లో వినిపిస్తున్నట్టు ఈ షో మేలో స్టార్ట్ అవుతుందా? అందులో స్టార్ సెలబ్రిటీస్ కంటెస్టెంట్స్ గా వస్తారా లేదా అన్నది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.